హాయ్ చైతన్య గారు. నమస్తే మేడం. అక్కడ వెయిట్ లాస్ కోసం బాగా కసరత్తు చేస్తున్న వాళ్ళకి ఒక మంచి రెమెడీ చెప్పొచ్చు కదా! వెయిట్ లాస్ కోసం ఎవరైతే బాగా కసరత్తులు చేస్తున్నారో వాళ్ళకి నేను ఫస్ట్ అడ్వైస్ ఇచ్చేది ఒకటి. మీరు 12 గంటలు కసరత్తులు చేస్తున్నా మీకు వెయిట్ లాస్ అయితలేదంటే ఎక్కడో ఏదో లోపం ఉంది, ఏదో తేడా ఉంది. అంతే కదా! అది మీరు ఆలోచించాలి. హ్మ్. ఈ తేడా ఏ రూపంలో ఉండొచ్చు? థైరాయిడ్ వ్యాధి, పీసీఓడి వ్యాధి, బీపీ వ్యాధి, నిద్రలేని సమస్య. హ్మ్. అవునా కదా? హుహు. ఇవన్నీ ఉంటే కూడా బరువు అంత ఈజీగా తగ్గించడం తగ్గలేము కష్టమైపోతుంది. కదండీ! హ్మ్. మళ్ళా దాని తర్వాత వెరీ ఇంపార్టెంట్ రీజన్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ శరీరానికి ఎంత అవసరం మీరు దానికన్నా ఎక్కువ తింటున్నారు. హ్మ్. ఇప్పుడు కొందరు ఏం చేస్తారు, జిమ్ జాయిన్ అవుతారు హ్మ్. వెయిట్ లాస్ కోసం, ఎక్సర్సైజులు చేస్తారు, అన్నీ చేస్తారు, జర బరువు కూడా తగ్గుతుంది. నేను 5 కిలో తగ్గినా ఇంకా నాకు అవసరం లేదు అనేసి వదిలేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే 5 కిలోలు తగ్గించుకున్నారు కదా, ఇంకా పెరుగుతుంది, 10 కిలో వరకు కూడా పెరుగుతుంది. హ్మ్. ఎందుకంటే ఫిట్నెస్ మనం కంటిన్యూ పెట్టుకున్నాం అనుకోండి మనకు లాభకారి ఉంటుంది. హ్మ్. కానీ మనం ఏం చేస్తాం, ఎప్పుడైతే జిమ్ జాయిన్ అవుతాం అప్పుడు మన డైట్ కూడా పెరుగుతుంది, కానీ వెయిట్ లాస్ అవుతుంది. ఎందుకంటే మనం వర్కౌట్ చేస్తున్నాం కదా, అవుట్పుట్ కూడా ఉంది. హ్మ్. ఇప్పుడు అవుట్పుట్ తగ్గిపోయింది మొత్తం, డైట్ ఏమో కొత్త డైట్ నడుస్తుంది, హ్మ్. అప్పుడు బరువు పెరిగిపోతుంది. ఆటోమేటిక్‌గా. సో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు డయట్ మీ బాడీ ప్రకృతి ప్రకారం తీసుకోవాలి. హ్మ్. దట్ టూ లాంగ్ లివింగ్‌లో మనం ఏదైతే చేయగలుగుతాము. ఇప్పుడు కొందరు ఏం చేస్తారు, అరే నేను బ్లూబెర్రీ తింటా, నేను మల్బెర్రీ తింటా, నేను స్ట్రాబెర్రీ తింటా, నేను బ్లాక్ బెర్రీ తింటా అనేసి ఒక పూట ఓన్లీ బెర్రీస్ తింటారు, హ్మ్. ఒక కటోరా హ్మ్. అంతే. హ్మ్. మళ్ళీ కొందరు ఏం చేస్తారు, రోజుకి ఒకటేసారి తింటా, హ్మ్. రోజుకి 24 గంటల్లో నేను ఒక్కటే పూట తింటా, హ్మ్. వెయిట్ లాస్ చేసుకుంటా. సరే అట్లా కూడా అయితే కొందరు కీటో డైట్ చేస్తారు, కార్బ్స్ తీసేస్తారు, హ్మ్. కానీ ఆ డైట్ ఎన్ని రోజులు చేస్తారు? అదే కదా! అది మనం లైఫ్ టైం ఫాలో చేయలేము. హ్మ్. అది మనం స్టార్ట్ చేసి పాటిస్తే ఏం లాభం? మళ్ళా మనం వచ్చేది బ్యాలెన్స్ డైట్‌కి. కానీ మన బ్యాలెన్స్ డైట్ కూడా ఇంబ్యాలెన్స్డ్ ఉంటది, హ్మ్. అందుకే మనం బరువు పెరుగుతుంది. హ్మ్. అయితే మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఏది మ్యాక్రో న్యూట్రియంట్ హ్మ్. మనం మన డైలీ లైఫ్ స్టైల్‌లోకెళ్ళి తీయకుండా బ్యాలెన్స్ డైట్ తినాలి. హ్మ్. ఇప్పుడు బ్యాలెన్స్ డైట్ అంటే ఏంది? కార్బోహైడ్రేట్స్ ఉండాలి డైట్‌లో, ప్రోటీన్స్ ఉండాలి, ఫ్యాట్ ఉండాలి, మళ్ళా దాని తర్వాత వెరీ ఇంపార్టెంట్‌లీ ఫైబర్ ఉండాలి. హ్మ్. అవునా కాదా? అంతే. ఏం చేయండి అంటే ఎంత తినాలనిపిస్తే దానికి సగం తినండి. సగం తింటే సగం క్యాలరీలు పోయినాయి. హ్మ్. దాంతో పాటు ఏం రోగాలు లేవు మీకు. హ్మ్. వర్కౌట్ చేయండి. హ్మ్. అవునా కాదా? హ్మ్. రోగాలు ఉన్నాయి, వర్కౌట్ చేయకండి, కానీ ఫైబర్ కంటెంట్ పెంచండి. ఓకే. మీకు రోగాలుంటే వర్కౌట్ చేయకండి అంటే అర్థం ఏంటి అంటే ఎటువంటి రోగాలంటే ఏదైతే వర్కౌట్ మీకు ఇవ్వనివ్వవు హ్మ్. అదేలెండి. అవి. ఇప్పుడు షుగర్ వ్యాధి ఉంది, డాక్టర్ అన్నాడు వర్కౌట్ చేయకండి అంటే నడవదు పని. హ్మ్. అవునా కదా? ఆ! బీపీ ఉంది, వర్కౌట్ చేయాలి, మోకాలు నొప్పులు ఉన్నాయి, నడవనీకి వస్తలేదు, ఇటువంటి వ్యాధుల్లో మీరు వర్కౌట్ ని ఇగ్నోర్ చేసినా సరే. హ్మ్. అయితే ఒకసారి ఏమైంది, ఒక పేషెంట్ వచ్చింది, ఫుల్ మోకాలు నొప్పులు ఉన్నాయి, హ్మ్. నిల్చోడానికి వస్తలేదు. నిల్చుంటే నాకు మోకాల్లో ఎవరో హ్యామర్ తీసుకొని కొడుతున్నారు అన్నట్టు ఫీలింగ్ వస్తుందా. హ్మ్. 2 నిమిషాలు కూడా నేను నిల్చోలేను. అదేలెండి. ఇదంతా ఎప్పటి నుంచి అంటే 4 ఏండ్ల నుంచి. ఓహ్! అంతకుముందు నేను బస్సులలో కూడా తిరిగినా, మెట్రోలలో కూడా తిరిగినా అనేసి అన్నారు. హ్మ్. అయితే ఈ పేషెంట్‌కి ఇంకో ప్రాబ్లమ్ కూడా ఉండే, హ్మ్. నిద్రలేని సమస్య కూడా ఉండే. ఓకే. పేషెంట్ బరువు ఏమో 94 కేజీస్‌కి వెళ్ళిపోయింది. హుహు. అమ్మా! ఏ డాక్టర్ దగ్గర పోయినా బరువు తగ్గించండి, బరువు తగ్గించండి అదే వింటున్నారు. అయితే రిటైర్ అయిన తర్వాత బరువు పెరిగిపోయింది. హ్మ్. మళ్ళా దాంతో పాటు నిద్రలేని సమస్య. ఎందుకు? ఎందుకంటే హస్బెండ్‌కి, వైఫ్‌కి పడతలేదు. అయ్యో! ఇన్ని ఏండ్ల తర్వాత. హ్మ్. ఇన్ని ఏండ్లు పడ్డది. ఎందుకు? ఇద్దరు డ్యూటీలకెళ్ళిపోతుండే. హ్మ్. ఇప్పుడు మొత్తం రోజు ఇంట్లో కలిసి ఉంటున్నారు. ఇప్పుడు ప్రాబ్లమ్ మొదలైంది. హ్మ్. కొత్త పెళ్లి అయిపోయి ప్రాబ్లమ్‌లు అయినట్టు అయితుంది ఇప్పుడు. హ్మ్. అయితే ఏందంటే దాంతోటి నిద్రలేని సమస్య స్టార్ట్ అయింది. ఇద్దరు వేరే వేరే రూమ్‌లో పడుకోవడం, మొత్తం రోజు కొట్లాడుకోవడం, హ్మ్. ఇద్దరికి పడకపోవడం. ఇప్పుడు ఏదైనా ఎన్వైర్న్‌మెంట్‌లో మనిషి ఉన్నాడు, ఆ ఎన్వైర్న్‌మెంట్ మనిషికి నచ్చలేదు, ఎంతసేపని ఉంటాడు? అదేలెండి. అవునా కాదా? హ్మ్. ఇప్పుడు వదులుకోలేము, ఉండలేము అన్నట్టు పరిస్థితి అయిపోయింది. దాంతోటి ఒక ప్రాబ్లమ్ తర్వాత ఒక ప్రాబ్లమ్, ప్రాబ్లమ్ తర్వాత ఒక ప్రాబ్లమ్. ఇట్లా వచ్చేసి బాధ
మొత్తం మోకాల మీద పడ్డారు. మన దగ్గరకు వచ్చిండ్రు. దాంతోపాటు బరువు కూడా ఎక్కువ ఉంది. మనం ఒక్కటే చెప్పినాం, హోమియోపతి మందులు వాడండి, మోకాల నొప్పులు తగ్గుతాయి. హోమియోపతి మందులు వాడండి, బరువు తగ్గుతుంది. హోమియోపతి మందులు వాడండి, నిద్ర సమస్య సాల్వ్ అవుతుంది. మనం ఏ రోజైతే మందు ఇచ్చినాం కదా, ఆ రోజు నుంచి మంచి నిద్ర రావడం స్టార్ట్ అయింది. 4 ఏళ్ళు 5 ఏళ్ళ నుంచి ఏ మనిషికి అయితే మంచి నిద్ర లేదు, ఆ మనిషికి అదే రోజు నుంచి మంచి నిద్ర రావడం స్టార్ట్ అయింది. మళ్ళీ హోమియోపతి బెనిఫిట్ ఏముంటదంటే, హోమియోపతికి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, హోమియోపతికి ఎడిక్షన్ ఉండదు. మత్తు గోళీలు ఇవ్వం మనం ఇచ్చిన గోళీలకి మత్తు కూడా ఉండదు. మంచి న్యాచురల్ స్లీప్ రావడం స్టార్ట్ అయింది. మళ్ళా మెల్లమెల్లగా మోకాళ్ళ నొప్పులు తగ్గినాయి. వాకింగ్ కూడా స్టార్ట్ చేసుకున్నారు. 1 year లో 16 kgs తగ్గిండ్రు. వెయిట్ లాస్ కూడా అయింది. అయితే ఈ పేషెంట్ కి హోమియోపతి మందులతో పాటు ఒకటి హోమ్ రెమెడీ కూడా చెప్పినాము. ఏంటంటే అది 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సోంపు, 1 స్పూన్ ధనియా గింజలు, 1/2 స్పూన్ వాము కలుపుకొని వాటర్ లో బాయిల్ చేయాలి. బాయిల్ చేసి పొయ్యి బంద్ చేసి ఫిల్టర్ చేసుకొని డైలీ ఎర్లీ మార్నింగ్ అది గోరువెచ్చ ఉన్నప్పుడే తాగాలి. ఇది ఎన్నో వేల సంవత్సరాల నుంచి చేసుకునేది రెమెడీ అండ్ చాలా బెనిఫిషియల్ చాలా మందికి ఉంది. సో డైజెషన్ కి, వెయిట్ లాస్ కి ఆటోమేటిక్ గా ఈ చిట్కా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ దెన్ ఎన్ని రకాల సమస్యలకైనా వన్స్ హోమియోపతి స్టెప్ తీసుకుంటే కనుక వితౌట్ సైడ్ ఎఫెక్ట్ 100% గ్యారంటీ క్యూర్ ఉంటుంది అంటున్నారు డాక్టర్ చేతన్ రాజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.